వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. ఈ మధ్య వార్తలు చూస్తుంటే ఒకే ప్రశ్న వెంటాడుతుంది. ఇది మన సమాజమా లేక క్రైమ్ సీరియల్ స్క్రిప్టా? భర్త చేతుల్లో భార్య హత్య, భార్య చేతుల్లో భర్త హత్య. కారణం ఒక్కటే, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, అనుమానం, కోపం, స్వార్థం. ఒకప్పుడు జీవిత భాగస్వామి అంటే నమ్మకం. ఇప్పుడు అదే బంధం ప్రాణాలు తీసే స్థాయికి ఎందుకు చేరుతోంది? ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర దేశం నలుమూలల నుంచి వస్తున్న వార్తలు ఒక్కటే చెబుతున్నాయి. హైదరాబాదులో భార్యపై అనుమానం, రాత్రి జరిగిన వాగ్వాదం, ఉదయానికి ఇంట్లో మృతదేహం. ఆంధ్రప్రదేశ్లో భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య స్నేహితుడి సహాయంతో భర్తను హత్య చేసిన ఘటన. మహారాష్ట్రలో భార్యను చంపి శవాన్ని కాల్చి అపఘాతంగా చిత్రీకరించిన భర్త. ఉత్తరప్రదేశ్లోని మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని భార్యపై తుపాకీ పేల్చిన భర్త. ఇవి ఒక్కటి కాదు, ఇలాంటివి దాదాపు ప్రతిరోజు పోలీసుల డైరీలో నమోదవుతున్న కేసులు. అసలు ఇలా అవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయి? అక్రమ సంబంధాలు, మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్. వీటితో అక్రమ సంబంధాలు సులభమయ్యాయి. అవి బయటపడితే కోపం హద్దులు దాటుతోంది. అనుమానం మరియు ఈగో నిజం లేకపోయినా అనుమానం, నన్ను మోసం చేశావనే భావన, అది చివరకు హింసగా మారుతోంది. మాట్లాడుకునే సంస్కృతి లేకపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులు చూస్తే కొన్ని చోట్ల భార్య ప్లాన్ చేసి భర్తను హత్య చేయించింది. మరికొన్ని చోట్ల భర్తే భార్యను చంపి ప్రమాదంగా చూపించాడు. పెళ్లి అయ్యి కొన్ని నెలలే అయినా పిల్లలు ఉన్నా, కుటుంబ పరువు పోతుందన్న భయం ఉన్నా ఏది అడ్డుకట్ట వేయలేకపోతుంది. ఇలాంటి హత్యలో నిజంగా నష్టపోయేది ఎవరు? చనిపోయిన భర్త లేదా భార్య కాదు, జైల్లోకి వెళ్ళిన నిందితుడు కాదు, అనాథలుగా మిగిలే పిల్లలు, మానసికంగా కుంగిపోయే తల్లిదండ్రులు. పెళ్లి అంటే యుద్ధం కాదు, సంబంధం అంటే శత్రుత్వం కాదు. సమస్యలు ఉంటే విడిపోవచ్చు, కానీ చంపే హక్కు ఎవరికీ లేదు. కోపం ఒక్క క్షణం, పరిణామాలు జీవితాంతం. ఈ హత్యల వెనుక అసలు కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.